కర్కాటక రాశి ఈ సంవత్సరం వారికి పునర్వసు పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు మొత్తం కలిసి కర్కాటక రాశిగా పరిగణింపబడతారు. ఈ అక్షరములు హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో ఈ అక్షరాలు కర్కాటక రాశికి సంబంధించినటువంటివి. ఈ రాశివారి లక్షణాలను కనుక చూసుకున్నట్టుంటే మనస్సు క్షణము కోపము, క్షణము తాపముగా ఉంటుంది. ఓర్పు తక్కువగా ఉంటుంది. ప్రేమ, ద్వేషము, అతి సూక్ష్మ విషయములందు చక్కని ఊహను కలిగి ఉంటారు ఈ కర్కాటక రాశివారు. కల్పనా శక్తిని కలిగి ఉంటారు. సమయం సందర్భం లేకుండా ఆవేశపడుతూ ఉంటారు. ఊహలకు అంచనాలో చేయు సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈ రాశివారు. నియమబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. నిశ్చలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. నమ్మకములు మాత్రం ఉండవు ఒకరి మీద. ఔదార్యం ఉండదు. లలిత కళలయందు అభిరుచిని కలిగి ఉంటారు. మంచి వాగ్ధాటి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు. పైకి మెత్తగా కనిపించినప్పటికీ అవసరమైనప్పుడు ధైర్య సాహసాలను ప్రదర్శించేటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఇకపోతే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు కనుక చూసినట్టుంటే 5 వాళ్ళు ఆదాయం, 2 వాళ్ళు ఖర్చు వ్యయం. 5, 2. ఇక రాజపూజ్య రాజ అవమానాలకు వెళ్తే కనుక 7 రాజపూజ్యత, 7 వాళ్ళు, 3 వాళ్ళు అవమానం కలిగి ఉంటారు. ఇకపోతే వీరికి ఈ సంవత్సరం నందు ఈ రాశి వారికి ఇంట్లో శని ఉండడం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది. శుభ కార్యాలు, ప్రయత్నాలు సాగిస్తారు. అన్ని విజయాలు కూడా పొందుతారు. ఇంటి యందు వివాహాది శుభకార్యములు జరగడం, తర్వాత బంధుమిత్రుల కలయిక, శుభకార్యముల వల్ల అధిక ధనము ఖర్చు అవుట, బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాల్లో తీరిక ఉండదు. మీ పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు చేసేటువంటి పనులు హడావిడిగా కొనసాగుతాయి. మీరు తలపెట్టే కొత్త వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి. తర్వాత వాహన యోగం ఉంది ఈ సంవత్సరం. వస్త్ర ప్రాప్తి కూడా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఆశించినటువంటి యొక్క ర్యాంకు మాత్రం రాకపోవడంచే కొద్దిగా బాధపడతారు. క్రయ విక్రయములందు లాభములు కలిగి ఉంటారు. ఏదైనా లాటరీ అటువంటివి ఉంటే కనుక లాభాలు కలుగుతాయి. ఖరీదైనటువంటి వస్తువులను కొంటారు. ముఖ్యంగా రైతులకు పంటలు అధికంగా పండడం జరుగుతుంది. దాని ద్వారా లాభాలు పొందుతారు. ఇక లాయర్లకు, డాక్టర్లకు మంచి అనుకూలమైనటువంటి సమయం. కొన్ని స్థిరాస్తులు ఏర్పరచుకుంటారు. ఇక ఉద్యోగంలో మార్పు, సమాజమందు గౌరవము, కీర్తి ఉంటుంది. సోదరి వర్గానికి చెందినటువంటి బాధ్యతలు మీ మీద పడతాయి. సంవత్సరంలో శ్రమకు తగినటువంటి యొక్క ఫలితం ఉండును. కుటుంబంలో మరికొందరికి సంపాదన పెరుగుతుంది. అంటే ఇంకా మీ ఇంట్లో ఎవరికో ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయమందు, కోర్టులందు జయం కలుగుతుంది. మీకు ఉన్నంతలో మాత్రం విలాసమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఈ యొక్క రాశివారు. అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతాయని చెబుతూ మిత్రుల సహకారం కూడా మీకు అందుతుంది. వ్యవసాయదారులు ముఖ్యంగా శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ సంవత్సరం మనస్సునందు సంతోషం. భార్యాపుత్రులతో కలిసి తీర్థయాత్రలు చేయడం, విదేశీ ప్రయాణం చేయడం, దాన ధర్మాలు చేయడం, బ్యాంకు రుణాలు రావడం, తర్వాత అనుకున్నటువంటి పనులు మేరకు విజయవంతంగా అవుతాయి. ఇక మాతాపితృ భక్తి, దేవతా పూజలు సల్పుట అన్ని విధాల అనుకూలదాయకంగా మీ సంకల్పం సిద్ధిస్తుంది. మీరు చేసేటువంటి పనుల్లో మీకు మంచి ఓర్పుతో సాధిస్తారు. కొత్త పనులు చేయుటనందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ 12 గురు సంచారం వల్ల విద్య యందు ఆటంకాలు, పరిచయము లేని వారితో జాగ్రత్త అవసరం. ఎవరో కొత్త వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తా అంటే మీరు నమ్మకండి.
బాగా ఆలోచన చేసి వారితో స్నేహితం చేయండి. ఎక్కువ ప్రయాణాలు చేయుట, ఎదుటివారిని తక్కువ అంచనా వేయవద్దు. చేయు పనులందు ఏదో ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ పడుట, మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల మీరు నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా అవతలి వ్యక్తులను నమ్మకండి. అకారణమైనటువంటి కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మనం తెలియక చేసేటువంటి యొక్క పనులకు అపనింద వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, అపనిందలు. ఇక ధనం ఏదో ఒక రకంగా ఖర్చు అవుతుంది. చిల్లర తగాదాలు ఏర్పడడం, మీరు నమ్మిన వారు మీకు దూరం అవడం, ఈ విధమైనటువంటి స్థితిలో ఉంది. కనుక ఈ సంవత్సరం కొంచెం ఓపికగా ఉంటే కనుక మీకు శుభదాయకం. మీరు ప్రతినిత్యం కూడా గురువుకు సంబంధించినటువంటి గురు స్తోత్రాన్ని పఠిస్తే కనుక ఈ సంవత్సరం శుభ ఫలితాలను అందుకుంటారు. ఇది ప్రస్తుతం కర్కాటక రాశి యొక్క ఫలితాంశం.